చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. ఈనాటి దివ్య పూజాబలిలో ప్రత్యేక విధముగా మా ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మరియు బాంబిన పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలి అని, మరియు కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులు భర్త ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. కర్నూలు మేత్రాసనము సింగం మల్లికార్జున రెడ్డి లూర్దమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, భవితకు దేవుని దీవెనలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత దివ్యబలి పూజ అశోక్ రెడ్డి, మాధవి, కీర్తిరెడ్డి, వర్షారెడ్డి, కిరణ్ రెడ్డి, శ్వేత, గౌతమ్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబా ఎంజలీనా, సాంబ శివ, సాంబా అరుష్, సాంబా వార్నవ్, హలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలి అని యేసు తిరుహృదయం పేరిట పూజను సమర్పించమని కోరుచూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనము బ్రాహ్మణపల్లి విచారణ ఇర్విన్ గ్రామం జడ్డు రాయపురెడ్డి 16వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని జడ్డు శ్రీవమ్మ, ప్రశాంత్ రెడ్డి, దివ్య, ఈదర్ జోజిరెడ్డి, శ్వేత, రిత్విక, హన్షిని, బ్లెస్సీ, రెనీటా, హర్షల్ దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము రామంతపుర విచారణ అల్లం చిన్నప్పురెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలి అని దేవుడు చేసిన మేలులకు దివ్యబలి పూజను సమర్పించమని కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము రామంతపుర విచారణ అల్లం ఎన్నారెడ్డి, మేరీ శిరీష కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి ఆయురారోగ్యములు జ్ఞానము దయచేయమని దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పించమని కోరుచున్నారు. కర్నూలు మేత్రాసనము గుత్తి విచారణ కె జాన్సన్, ప్రభావతి, ఫ్రాన్సిస్, జాయ్సీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని, మరియమాత ప్రార్థనా సహాయం ద్వారా లోన్ మంజూరు కావాలి అని, వ్యాపార అభివృద్ధి దయచేయమని మరియు ఓబ్లేష్, కస్తూరి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు మరియ తల్లి పేరిట కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు. ఏలూరు మేత్రాసనము అమలోద్భవి కెథీడ్రల్ విచారణ దుగ్గిరాల గ్రామం టీచర్స్గా పనిచేస్తున్న చట్టుమల జీవన జ్యోతి, కాపుదాసి వందన, తేజస్వి, చట్టుమల సుజాత గారులకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారు చేస్తున్న పనిని దీవించమని, బడుగు యాకోబు గారికి ఆయురారోగ్యాలు దయచేయమని కోరుతూ చట్టుమల జయరాజు కుటుంబ సభ్యులు
ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భముగా కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. ప్రభాకర్, శశికళ, వివేక్, హర్షిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని, పిల్లలకు మంచి భవిష్యత్తు, చదువును, తెలివితేటలను వారికి అనుగ్రహించమని కోరుతూ దేవుడు చేసిన మేలుల నిమిత్తమై మరియ తల్లి పేరిట కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకును ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును ఆనందముతో కొనియాడుదము. క్రీస్తునాథునియందు దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి ప్రత్యేక విధముగా 3 రోజుల ధ్యాన వడకంలో మనమందరం కూడా ప్రవేశించబోతూ ఉండగా, ఆ మరియ తల్లి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఈ 3 రోజుల ధ్యాన ఉడకంలో భక్తి భావాలతోనూ, మంచి ఉద్దేశాలతోనూ, తలంపులతోనూ, కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ఆ దేవాతి దేవునికి మన విన్నపములను సమర్పిస్తూ, ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన వేడుదలను ఈ 3 రోజుల పూజలలోనూ, ఆరాధనలోనూ, దేవుని యొక్క వాక్య పరిచర్యలోనూ పాలు పంచుకుంటూ మన విన్నపములను, మన కోరికలన్నింటినీ కూడా ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం. మరి మొదటి రోజు ఈ దివ్య పూజా బలితో ప్రారంభమయ్యేటువంటి వడకములో వీక్షిస్తున్నటువంటి మనమందరము కూడా భక్తి భావముతో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా వేడుదల కొరకు విశ్వాసముతో మనము కూడా అందరితో పాటు ఈ వడకములో పాలు పంచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో పవిత్రంగాను, ఆధ్యాత్మికంగాను పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దైవ ప్రజలారా, ఈ మొదటి రోజు ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి మనమందరము కూడా ఆ తల్లి మరియా నిష్కలంక మాతగాను, పవిత్ర మూర్తిగాను, జన్మ పాపము, కర్మ పాపము లేక ఈ లోకములో పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పుణ్య స్త్రీగా జీవించినటువంటి ఆ తల్లి జీవితం మనందరికీ కూడా ఆదర్శముగా మారాలి అని, ఆ పవిత్రమూర్తి మనందరి కొరకు ప్రార్థన చేయాలి అని, ఆమె వలె మనము కూడా నిష్కల్మషముగా జీవించడానికి ఆ దేవాతి దేవుడు మనకు పవిత్రాత్మ యొక్క ప్రేరణ ద్వారా, శక్తి ద్వారా మనలను బలపరచి నడిపించాలి అని ఈ పూజలో యోగ్యంగా పాలు పంచుకుందాము. చేసినటువంటి పాపములను జ్ఞాపపరుచుకుంటూ ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాతను జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ప్రభువునందు ఆనందింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువును నమ్మిన ప్రజలు జాతులన్నింట సుప్రసిద్ధులగుతురు. వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును. నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను. విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా ఆయనను సన్నుతించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగున గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దేవుని ఆలయము, దేవుని సన్నిధి పవిత్రతకును దేవుని ఉనికినికి గుర్తు. అలాంటి దైవ సాన్నిధ్యంలో ప్రవేశించే మనం అందరము కూడా జీవితాంతము గుర్తుపెట్టుకునేటువంటి ఒక అంశము, దేవాలయంలో దివ్య మందసములో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ దాగి ఉందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మనం కథోలికులందరము కూడా ఆ దివ్య మందసానికి అంత ప్రాధాన్యతను, ప్రత్యేకతను ఇస్తూ ఉంటాం. కనుక మన జీవితం అంతా కూడా, మన విశ్వాస జీవితం అంతా కూడా దివ్య సప్రసాదము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని అంటూ ఉంటాం. అంటే దివ్య సప్రసాదము మన విశ్వాసానికి, మన రక్షణకు కేంద్ర బిందువు. అయితే మరి పవిత్రమైనటువంటి మరియ తల్లి నవీన దినాలలో, ఈ వడక ప్రారంభ దశలో మన దేవాలయంలో, దేవుని ఆలయంలో దివ్య మందసానికి ఎంత ప్రాముఖ్యతనిస్తామో, దివ్య మందసం పట్ల ఎంత భక్తిని ప్రదర్శిస్తూ ఉంటామో, అలాంటి దివ్య మందసమును మరియ తల్లితో పోల్చడము ఈ మధ్య మనం వింటూ ఉంటాం. వేదాంత పండితులు చాలా చక్కగా మరియ తల్లి నూతన దివ్య మందసముగా పోల్చి ఆమె ఔన్నత్యాన్ని గురించి వివరించడం మనం అనేక సార్లు వింటూ ఉన్నాం. వాస్తవానికి మరియ తల్లి నూతన దివ్య మందసము అని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. కానీ మనము ఆమె జీవిత విధానాన్ని బట్టి, ఆమె స్థితిని బట్టి, ఉనికిని బట్టి దివ్య మందసము ఏ విధంగా పవిత్రపరచబడిందో, మరియ తల్లి యొక్క గర్భము కూడా అంతే పవిత్రముగా, అంతే పవిత్రపరచబడింది అని మనం విశ్వసిస్తాము. కాబట్టి ఆమె గర్భమును ఇదిగో
దివ్య మందసముతో పోలుస్తూ ఉంటాము. ఎందుకు ఈ పోలిక, ఎందుకు మనం పిలుస్తూ ఉంటాము మరియ తల్లి నూతన దివ్య మందసము అంటే, సర్వసాధారణంగా మనమందరము కూడా ప్రియ విశ్వాసులారా, తండ్రి ఏ క్రియలైతే చేస్తూ ఉంటాడో, కుమారుడు తండ్రి పోలికలో లేకపోయినప్పటికీ, కుమారుడు తండ్రి వలె అదే రూపంలో లేనప్పటికీ కూడా తండ్రి చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, ఆయన నడుస్తున్న ప్రతి నడవడికను బట్టి, ఆయన మాట్లాడే విధానము కానీ, ఆయన చూసే చూపు కానీ, ఆయన నడిచే నడకను కానీ, ఆయన ప్రవర్తించే తీరును బట్టి ఏ కుమారుడు అయితే అదే రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడో, మనమందరం సర్వసాధారణంగా అంటూ ఉంటాము, వీరిద్దరూ కూడా ఒక్కరే, వీరిద్దరూ కూడా ఒకేలాగున్నారు అని మనం అంటూ ఉంటాం. స్నేహితులందరూ కూడా ఒకే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే స్నేహితులు అవుతూ ఉంటారు. ఒకే మనస్తత్వం కలిగినటువంటి వారు మాత్రమే స్నేహితులుగా ఉండగలుగుతారు. ఒకే విధమైనటువంటి జీవన పరిమాణం కలిగినటువంటి వారు మాత్రమే స్నేహితులుగా ఒక్కరుగా ఉండగలుగుతూ ఉంటారు సమాజంలో. కారణము వారి యొక్క స్థితి, నడవడిక ఒక్కటిగానే ఉంది అని అంటూ ఉంటాం. ఈ ఒక్కటి అనేది పోలిక ఎప్పుడూ వస్తూ ఉందంటే, రూపాన్ని బట్టో లేదా బాహ్యమైనటువంటి స్థితిని బట్టో మనం ఒక వ్యక్తిని మరొకరితో పోల్చం. ఎప్పుడు పోలుస్తాము అంటే, వారి యొక్క జీవిత విధానము, నడవడిక, మాట తీరు, జీవించిన జీవిత విధానము, ఉన్నటువంటి స్థితిని బట్టి మనం పోలుస్తూ ఉంటాం. అలాగే మరియ తల్లిని నూతన దివ్య మందసముగా పోల్చడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఇదిగో ఈ పాత నిబంధనలో ఏర్పాటు చేయబడినటువంటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి, ఆ దివ్య మందసానికి ఉన్నటువంటి పవిత్రతను బట్టి, ఆ దివ్య మందసంలో నెలకొని ఉన్నటువంటి దైవ సాన్నిధ్యాన్ని బట్టి మనము మరియ తల్లిని కూడా ఇదిగో నూతన దివ్య మందసముగా పోలుస్తూ ఉన్నాము. దాంట్లో ప్రధానముగా మరియ తల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ 4 లక్షణాలను బట్టి ఆమెను నూతన దివ్య మందసముగా పిలుస్తూ ఉన్నాము. ఏమిటి ఆ ప్రధానమైనటువంటి 4 పోలికలు, 4 లక్షణాలు మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది పోలిక, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేయమని చెప్పినటువంటి ఆ దివ్య మందసమునకు, మరియ తల్లి యొక్క గర్భమునకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటి పోలిక ఏంటి అంటే దైవ సాన్నిధ్యము. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 30వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఎప్పుడైతే ఈ దివ్య మందసాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఆనాటి నుంచి దైవ సాన్నిధ్యము, దేవుని యొక్క ఉనికి నిరంతరము ఈ దివ్య మందసములో నెలకొని ఉన్నట్లు, దేవుడు ఆ దివ్య మందసము ద్వారా మాట్లాడుతూ ఉన్నట్లు, ఆ దివ్య మందసములో తన యొక్క ఉనికి నెలకొని ఉన్నట్లు, ఆ దివ్య మందసము పైన దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క వెలుగు నిరంతరము ఉన్నట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు మనం చదువుతూ ఉన్నాం. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో, అదే విధముగా సంఖ్యాకాండము మనము 10వ అధ్యాయంలో చదువుకుంటే చాలా చక్కగా ఆ దివ్య మందసములో దేవుని యొక్క ఉనికిని, ఆయన యొక్క స్థితిని గురించి వివరముగా రాయబడి ఉంది. అదేవిధంగా ఏ విధంగా అయితే దివ్య మందసంలో దేవుని యొక్క సాన్నిధ్యం నెలకొని ఉందో, ఆ దివ్య మందసపు పెట్టెలో దేవుని యొక్క శక్తి ప్రభావములు ఏ విధంగా నెలకొని ఉన్నాయో, అదే రీతిలో మరియ తల్లి యొక్క గర్భము కూడా ఒక దివ్య మందసముగా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా అయితే దివ్య మందసము పవిత్రపరచబడిందో, అందుకే ఈ దివ్య మందసమును తాకినటువంటి సైనికుడు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అంత పవిత్రమైనటువంటి ఆ మందసమునకు దేవుడు ఏర్పాటు చేసుకొని తనను ఉనికిని ఆ పవిత్రమైనటువంటి మందసములో మనం చూస్తున్నట్లుగా మరియ తల్లి యొక్క గర్భము కూడా పవిత్రపరచబడింది. అందుకే దేవుడు ఆదిలోనే మరి ఆమెను ఎన్నుకొని ఆ గర్భాన్ని పవిత్రపరుస్తూ ఆమె గర్భములో క్రీస్తు జన్మిస్తాడు, ఆయన రక్షకుడు ఈ లోకంలో ఉద్భవిస్తాడు అని దేవదూత ద్వారా మరియ తల్లికి మరి దేవుడు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి పోలిక ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది మనం చూసినట్లయితే దైవ సంకల్పము మనం చూస్తూ ఉన్నాం మరియ తల్లిలో. ఏంటి ఆ దైవ సంకల్పము అంటే, ఏ విధంగా అయితే నిర్గమాకాండం 25 అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఈ దివ్య మందసపు పెట్టెను ఏ విధంగా తయారు చేయాలి, అది ఏ విధంగా నిర్మించాలి, ఎలాంటి కర్రతో నిర్మించాలి, ఆ నిర్మించబడినటువంటి ఆ దివ్య మందసంలో ఏమి ఉండాలి, దాని పైపోత ఏ విధంగా బంగారముతో పూయబడాలి, దాని తర్వాత ఏ విధంగా ఉండాలో అని దేవుడు సంకల్పాన్ని బట్టి ఆ దివ్య మందసము పర్ఫెక్ట్గా ఏర్పాటు చేయబడింది, తయారు చేయబడింది. ఈ దివ్య మందస నిర్మాణము దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఆలోచన. అదే రీతిగా మరియ తల్లి యొక్క గర్భము కూడా దేవుని ఏర్పాటే, దేవుని యొక్క సంకల్పమే. ఆదిలోనే ఆది కాండములో ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము తరువాత 1వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు చాలా స్పష్టముగా, ఇదిగో నీకును స్త్రీ సంతతికిని తీరను వైరము కలుగును అని ఆనాడే దేవుడు ఒక పుణ్య స్త్రీని, పవిత్రమూర్తిని ఎన్నుకోవడానికి పునాదులు వేశారు. అది దైవ సంకల్పము. మరియ తల్లి ఈ లోకంలోనికి జన్మించడము, ఆమె గర్భము నుంచి దేవుడు ఈ లోకంలో రావడం అనేది అది కూడా దైవ సంకల్పమే. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమావళి, దేవుడు ఎన్నుకున్నటువంటి రీతి, దేవుడు అనుకున్నటువంటి దైవ సంకల్పము. అందుకే ఏ విధంగా అయితే దివ్య మందసాన్ని ఏ విధంగా తయారు చేయాలి అని దేవుడు సంకల్పించాడో, మరియ తల్లి కూడా ఈ లోకంలో రావాలి, ఆమె గర్భము నుంచి ఆ పవిత్ర శిశువు జన్మించాలి అనేది కూడా దైవ సంకల్పమే. ఇంక మూడవ మరి పోలిక ఏమిటి అంటే పవిత్రత. దేవుని యొక్క దివ్య మందసమునకు ఒక పవిత్రమైనటువంటి స్థితి ఇవ్వబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 25 అధ్యాయంలో మనం చదువుకుంటే 35వ వచనం నుంచి మనం చివరి వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అది ఏ విధంగా దేవుడు పవిత్రపరుస్తూ వచ్చాడో, ఆ దివ్య మందసము చుట్టూ కూడా మేఘమండలము కప్పబడి దేదీప్యమైనటువంటి వెలుగుతో నింపబడి దేవుని యొక్క సాన్నిధ్యముతో ఉంటూ ఉందో, అంత పవిత్రత, అంత పరిశుద్ధత, అంత మరి నిష్కల్మషమైనటువంటి స్థితి మరియ తల్లిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా ఈ లోకంలో పాపరహితోద్భవిగా జన్మిస్తూ ఎలాంటి పాపము ఆమెను సోకకుండా దేవుడు నిరంతరము ఆమెను కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఈ లోకంలో ఆమెను నడిపిస్తూ వచ్చాడు. ఏ విధంగా అయితే దివ్య మందసము పవిత్రంగా ఉందో, ఆ పవిత్రమైనటువంటి ఆ దివ్య మందసములో దేవుడు నెలకొని ఉన్నాడు, అదే రీతిలో మరియ తల్లి యొక్క జీవితము కూడా, మరియ తల్లి యొక్క గర్భము కూడా పవిత్రపరచబడింది. అందుకే నేను పురుషుని ఎరుగును కదా అని ఆమె చెప్పినప్పుడు, నువ్వు భయపడవలదు, పవిత్రాత్మ సర్వేశ్వరు నీపైకి వేంచేయును, సర్వోన్నతుని యొక్క శక్తి ప్రభావము నీపై వచ్చును, ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చును అని దేవదూత ఆమెకు తెలియపరుస్తుంది. చూడండి, దేవుడు ఆమెను ఎంత పవిత్రమూర్తిగాను పవిత్రపరుస్తూ వచ్చారు. ఇంక 4వదిగా ఈ దివ్య మందసము ద్వారా మానవాళికి రక్షణ అనేది ఎంత సత్యమో, ఈ దివ్య మందసము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా రక్షించబడ్డారో,
అదేవిధంగా మరియ తల్లి ద్వారా మానవాళికి రక్షణ పొందుకునే భాగ్యము కూడా కలిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తిని అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏ చోటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ దివ్య మందసము వారితో ఉన్నంత కాలము కూడా వారి జీవితంలో విజయమే కానీ అపజయం లేదు. వారు ఏ ప్రాంతంలోకి ప్రవేశించిన, ఏ ప్రదేశానికి వెళ్ళిన, చీకటిలో ప్రవేశించిన, దట్టమైనటువంటి అరణ్యాల్లో ప్రవేశించిన, సముద్ర మార్గము గుండా ప్రవేశించిన, దేవుని యొక్క వెలుగు నిరంతరము వారికి తోడై ఉంది. ఆ దివ్య మందసములో దేవుని యొక్క ఉనికి ద్వారా వారు నిరంతరము రక్షించబడ్డారు. వారు నిరంతరము కాపాడబడ్డారు. వారు నిరంతరం వారి జీవితంలో అపజయాన్నే ఎదుర్కోలేదు. అదేవిధంగా మరియ తల్లి గర్భంలో కూడా మానవాళిని రక్షించేటువంటి భగవంతుడు ఆమె గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. ఆ గర్భంలో ఆ రక్షకుడు 9 నెలలు మోయబడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కనుక ఆ తల్లి ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆ దివ్య మందసాన్ని నిరంతరము మోస్తూ వాళ్ళు కూడా రక్షణ పొందుకున్నారో, అదే రీతిగా మరియ తల్లి నవమాసాలు ఆ ప్రభువుని మోసి మానవాళ్ళందరికీ కూడా రక్షణ విమోచన తీసుకొచ్చింది. కనుక మనమందరం కూడా ఆ మరియ తల్లి నూతన దివ్య మందసం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఈనాటి మొదటి ఈ వడక ప్రారంభం నుంచి మనము ఆ మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ మరియ తల్లి యొక్క గర్భము పవిత్రపరచబడింది. ఆమె ఒక నిష్కలంకమైనటువంటి కన్యకగా, నిర్మలమైనటువంటి మాతగా ఈ లోకంలో మనందరి కొరకు జీవించి మనందరికీ ఒక సుమాత్రికమైనటువంటి జీవితాన్ని, ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని చూపించింది. కాబట్టి ఈనాటి నుంచి ఈ 3 రోజుల వడకము మనమందరము కూడా భక్తి విశ్వాసాలతో ఆ దేవాలయములో దివ్య మందసమునకు మనం ఎంత ప్రత్యేకతను, ప్రాధాన్యతనిస్తూ ఉంటామో ఆ మరియ తల్లి కూడా నూతన దివ్య మందసము అని మనం గ్రహించి ఆమెకు కూడా అంత ప్రత్యేకతను, అంత గౌరవాన్ని, ఆమె ప్రార్థనా సహాయంలో కోరడంలో అంత నమ్మకాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనసు నర్పింతు, ధనము నర్పింతు, నన్ను సమర్పింతు, తనువు నర్పింతు, మనసు నర్పింతు, ధనము నర్పింతు, నన్ను సమర్పింతు. రసము రొట్టి ఫలము సుమము నామ మాత్రము, రసము రొట్టి ఫలము సుమము నామ మాత్రము, నాదు హృదయు నాదు ఆత్మ తమకు సొంతము, తమకు సొంతము, తమకు సొంతము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి
అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని మానవత్వమునకు మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమె అధిక గౌరవము చేకూర్చును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయనా ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు ఆమె నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలైనా నువ్వు భూదిగంతముల వరకు అత్యంత అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో. వరముగా ప్రవహించే మన భువిలో. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా. విభునాశీసులు నిరతము నిజముగా. హోసాన్న గీతం పాడుదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. మహాపవిత్రుడవైన తండ్రి, మేము నిన్ను స్తుతించుచున్నాము. ఎలైనా నీవు మహోన్నతుడవు,
సృష్టి అంతయు నీ విజ్ఞానమును అమిత ప్రేమను ప్రతిబింబించుచున్నది. మానవుని పోలికగా సృజించి సమస్తమును అతని రక్షణ యందు ఉంచితివి. సృష్టికర్త అయిన నిన్ను మాత్రమే సేవించుచు సమస్త సృష్టిని పాలించుటకు అతనికి అధికారమును ఇచ్చితివి. అవిధేయత వలన అతడు నీ స్నేహమును పోగొట్టుకొనెను. అతని మరణము యొక్క ఆధిపత్యమునకు విడిచిపెట్టలేదు. కానీ వెతుకు వారందరూ నిన్ను కనుగొన్నట్లును దయచూపితివి. నీవు మానవులతో పలుమారు స్వయముగా ఒడంబడిక చేసుకొని రక్షణను నిరీక్షించుటకు ప్రవక్తల ద్వారా వారికి ప్రబోధించితివి. కావున ఓ ప్రభువా, ఈ పవిత్ర ఆత్మయే ఈ అర్పణను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఈ పరమరహస్యమును నెరవేర్చుటకు గాను అతడు ఈ నిత్య నిబంధనను దయచేసెను. పావన పిత, నీవు అతని మహిమపరుచు గడియ వచ్చినప్పుడు ఈ లోకంలోనున్న తన వారికి తన ప్రగాఢమైన ప్రేమను వ్యక్తపరచి వారిని అంతము వరకు ప్రేమించెను. వారితో భోజనము చేసినప్పుడు అప్పమునందుకొని స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము ద్రాక్షారసముతో నిండిన పాత్రమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కావున ఓ ప్రభువా, మా రక్షణ స్మృతిని కొనియాడుచున్నాము. క్రీస్తు మరణమును అతడు పాతాళమునకు దిగుటను జ్ఞాపకపరుచుకొనుచున్నాము. అతని ఉత్థానమును మోక్షారోహణమై నీ కుడి ప్రక్కన కూర్చునుటయు ప్రకటించుచున్నాము. మహిమతో అతడు మరలా వేంచేయునని నిరీక్షించుచున్నాము. నీకు ప్రీతికరమును లోకమునకు రక్షణయుక్తమైన బలియగు క్రీస్తు శరీర రక్తములను నీకు సమర్పించుచున్నాము. ఓ ప్రభువా, నీ పవిత్ర శ్రీసభ కొరకు నీవు వసగిన ఈ బలిని ఆదరముతో వీక్షింపము. ఈ ఒకే అప్పమునందును
పాత్రమునందును పాల్గొను వారందరూ పవిత్ర ఆత్మ ద్వారా క్రీస్తు ఏక శరీరమందు ఐక్యమగునట్లును ప్రేమతో కనికరింపము. నీ మహిమను స్తుతించుటకు మేము క్రీస్తునందు సజీవ బలి అగుదుముగాక. కనుక ప్రభువా, మమ్మందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. మొట్టమొదట నీ సేవకుడైన మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, యాజకులందరినీ, ఈ పూజ పెట్టించు వారిని, ఇక్కడ సమావేశమైన వారిని, నీ ప్రజలందరినీ మరియు చిత్తశుద్ధితో నిన్ను వెతుకు వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వీరందరి కొరకు ఈ బలిని నీకు సమర్పించుచున్నాము. నీ యందు విశ్వాసము గల వారెవరో నీ వెరుగుదువు, వారిని కూడా జ్ఞాపకం ఉంచుకొనము. దయగల తండ్రి, దేవమాతయగు పరిశుద్ధ కన్య అయిన మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, నీ అపోస్తలులతోనూ, నీ రాజ్యంలోని పునీతులతోనూ, నీ బిడ్డల మగు మాకందరకు మోక్ష భాగ్యమును దయచేయము. పాప మరణం వలన సంభవించిన వినాశనం నుండి విముక్తి పొందిన సమస్త సృష్టితో కలిసి నీ రాజ్యమందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను మహిమపరచుదము. అతని ద్వారా సకల మేలులను నీవు ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపు సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నిటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. సౌజన్యం సేవించే ప్రియజనులా నిత్య సంతోషం. ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం సేవించే ప్రియజనులా నిత్య సౌభాగ్యం. సత్యం మార్గం దివ్య సంతోషం, జీవం సర్వం పంచు అనుబంధం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవం సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఉషోదయముగాను ఉండునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ పూజ అయిన అనంతరము మరలా 7 గంటల సమయానికి జరగబోయేటువంటి దివ్య సప్రసాద ఆరాధనలో అందరము కూడా భక్తి విశ్వాసాలతో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
నిష్కళంక మాత నిర్మల మాత, నిష్కళంక మాత నిర్మల మాత, మము వీడని మాత అమలోద్భవి మాత, మము వీడని మాత అమలోద్భవి మాత, మా కొరకు ప్రార్థించే మాత ఓ మరియ మాత. నిష్కళంక మాత నిర్మల మాత, నిష్కళంక మాత నిర్మల మాత. అనాథలకు ఆదరువు ఆరోగ్య మాతవు, మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు. అనాథలకు ఆదరువు ఆరోగ్య మాతవు, మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు. సమాధానమొసగే సమలదీవి మాతవు, సమాధానమొసగే సమలదీవి మాతవు. గోదారి మేరీ మాత మామ్మవు, గోదారి మేరీ మాత మామ్మవు. నిష్కళంక మాత నిర్మల మాత, నిష్కళంక మాత నిర్మల మాత, మము వీడని మాత అమలోద్భవి మాత, మము వీడని మాత అమలోద్భవి మాత, మా కొరకు ప్రార్థించే మాత ఓ మరియ మాత. నిష్కళంక మాత నిర్మల మాత, నిష్కళంక మాత నిర్మల మాత.